మనిషి ప్రశాంతంగా ఉండే ఏకైక ప్రదేశం బాత్రూమ్. కాసేపు అక్కడ కూర్చొని ఎన్నో రకాల ఆలోచనలు చేస్తూ ఉంటారు. కొంతమంది ప్రముఖులు ముఖ్యమైన నిర్ణయాలు బాత్రూంలో నుంచే తీసుకుంటామని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇకపైన అక్కడ కూడా ప్రశాంతంగా కూర్చొనే పరిస్థితి ఉండడం లేదు. ఎందుకంటే యూపీలో వాష్రూమ్కు వెళ్ళిన ఓ యువకుడికి షాకింగ్ ఘటన ఎదురైంది. బాత్రూమ్ టాయిలెట్ సీట్ బాంబులాగా పేలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. యూపీలోని గ్రేటర్ నోయిడాలో ఆషు అనే 20 ఏళ్ల యువకుడు తన ఫ్యామిలీతో కలిసి నివసిస్తున్నాడు. ఇంట్లో వెస్ట్రన్ టాయిలెట్ ఉంది. ఎప్పటిలాగానే ఉదయం లేవగానే వాష్రూమ్కు వెళ్ళాడు. పని పూర్తయిన తర్వాత టాయిలెట్ ఫ్లష్ని ప్రెస్ చేశాడు. వెంటనే ఊహించని ఘటన ఎదురైంది. ఒక్కసారిగా టాయిలెట్ సీట్ బ్లాస్ట్ అయింది. వాష్రూమ్ అంతా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఆషు తీవ్రంగా గాయపడ్డాడు. కాళ్ళు, చేతులు, ముఖంతో పాటు ప్రైవేట్ పార్ట్స్ అన్నీ కూడా గాయాల పాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. గ్రేటర్ నోయిడా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. టాయిలెట్ బ్లాస్ట్ కావడానికి కారణం మిథేన్ వాయువు అయి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. టాయిలెట్ బౌల్ లోపల మిథేన్ వాయువు అధికంగా పేరుకుపోయి ఉండవచ్చని, పేలుడు సంభవించి ఉండవచ్చని అంటున్నారు. మురుగునీరు సరిగ్గా వెళ్లకుండా పేరుకుపోవడం వల్ల గ్యాస్ ఫామ్ అయినట్లు అంచనా వేస్తున్నారు. వాష్రూమ్కు వెళ్లిన సమయంలో తమ కుమారుడు ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉపయోగించలేదని ఆషు తండ్రి సునీల్ ప్రధాన్ వెల్లడించారు. ఏసీ సహా తన ఇంట్లో అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు సరిగానే పనిచేస్తున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో మిథేన్ మూలంగానే పేలుడు సంభవించి ఉంటుందని నిపుణులు ప్రధానంగా తేల్చి చెప్పారు. అటు తమ ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ చాలా పాతదైందని స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ పైపులు చాలా పాతవి. వాటిని తరచుగా శుభ్రం చేయడం లేదు. మురుగునీరు సరిగా ప్రవహించకపోవడం వల్లే పైపుల్లో మిథేన్ లాంటి ప్రమాదకరమైన వాయువులు పేరుకుపోయే అవకాశం ఉంది అంటున్నారు. బాత్రూంలో పేలవంగా వెంటిలేషన్, డ్రైనేజీ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయకపోతే మిథేన్ గ్యాస్ పేరుకుపోయే ప్రమాదం ఉందని నిపుణులు వెల్లడిస్తున్నారు.